భారతి గారు సంతోషంగా పండుగను జరుపుకున్నారు, జగన్ గారు భారతి గారు. మరి ఈ భారతి అనే అడ్డగాడిద 5 ఏళ్ల ముందు ఎక్కడ పోయిందమ్మా? మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి గారి మీద తిరుపతిలో ఉన్నటువంటి ఒక జనసేన మహిళా ప్రతినిధి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం మనమందరం చూసాం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా నాయకురాలు మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా గారు ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, ఉగాది పండుగ సందర్భంగా మా జగనన్న అలాగే మా వదిన గారైనటువంటి వైఎస్ భారతి గారు ఇద్దరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పంచాంగ శ్రవణంలో పాల్గొని ఆ పూజల్లో పాల్గొనడం జరిగింది. కానీ మీ నాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఉగాది వేడుకలో సతీ సమేతంగా ఎందుకు పాల్గొనలేదు అన్న ప్రశ్న వారు వేశారు. ఆ ప్రశ్న అడగడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే అనునిత్యము జగనన్న గారి మీద కానీ అలాగే వారి కుటుంబ సభ్యుల మీద కానీ మీరు అదే పనిగా పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ వస్తుంటారు. అందువల్లే వారు ఆ ప్రశ్నను అడిగారు. అలాగే రోజా గారు అడిగినటువంటి ప్రశ్నలకు మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే వాటిని మీరు అడిగితే ఖచ్చితంగా మా పార్టీలో చాలా మంది ఉన్నారు వాటికి సమాధానం ఇవ్వడానికి. కానీ ఈ వ్యవహారంలో సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి వైఎస్ భారతి గారిని తీసుకురావటం, వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా దుర్మార్గం. కానీ ఇటువంటి వ్యాఖ్యలకు భయపడే వ్యక్తి కాదు వైఎస్ భారతి గారు. అలాగే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, వారిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ ఆ నాయకులకు ఉంటుంది. వైఎస్ భారతి గారు ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. వారు ఎప్పుడూ కుటుంబానికి అలాగే సేవా కార్యక్రమాలు వ్యాపారాలు తప్ప రాజకీయంలో ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా వారు జోక్యం చేసుకున్నటువంటి వ్యక్తి కాదు. అలాగే వైఎస్ భారతి గారు నాకే కాదు మహిళలకు అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. జగనన్న జైల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా కూడా నిబ్బరంగా నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ భారతి గారు. ఈ సందర్భంగా ఒకటైతే చెప్పగలను, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే ఒక మాట అంటుంటారు. ఈ మధ్య కూడా అన్నారు, వారు ఆడబిడ్డ జోలికి ఎవరు వచ్చినా కూడా వారికి అదే చివరి రోజు అన్నారు. అలాగే గతంలో కూడా వైఎస్ భారతి గారి మీద ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే వారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటి, మేము ఇలాంటి విషయాల్లో రాజకీయ కోణం చూడము అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే, మీ మిత్రపక్షం వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీరు రాజకీయ కోణం చూస్తున్నారా అనేది మాకందరికీ ఆ విధంగానే మేమందరం కూడా భావిస్తున్నాం. నేను చివరిగా ఒక్కటైతే చెప్పగలను, తిరుపతి పోలీసులు ఏ మహిళా ప్రతినిధి అయితే వైఎస్ భారతి గారి పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారో వారి మీద వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.